विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा 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 श्रीनिवास गोविंदा 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 श्रीनिवास गोविंदा नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविंदा गोविंदा तिरुमल वास गोविंदा गोविंदा पूर्ण पुरुषा गोविंदा गोविंदा ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీనివాస పరమాత్మ శ్రీనివాస మంగాపురంలో కొలువు తీరి భక్తజనానికంతా కూడాను నిత్యము శుభాలను కలిగిస్తూ ఉన్నాడు. శ్రీనివాస మంగాపురంలో కొలువు తీరిన ఆ కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైన వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు ప్రస్తుతం అశ్వవాహనాన్ని అధిరోహించి భక్తజనానికంతా కూడాను అపూర్వమైనటువంటి పుణ్యప్రదాయకమైనటువంటి దివ్యమైన దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. లోకాలను ఏలునటువంటి ఆ పరమాత్మ శ్రీనివాస పరమాత్మ అట్టి స్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సమస్త లోకాలలో ఉన్నటువంటి తన భక్త జనావళికి శుభం కలిగిస్తూ ఉన్నారు. అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలని మనం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన లోగిలిలో కూర్చుని ప్రసార మాధ్యమాల ద్వారా శ్రీనివాసుని యొక్క ప్రసార మాధ్యమమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. ఆహా, కమనీయమైన భవ్యమైన రమణీయమైనటువంటి ఆ స్వామి యొక్క స్వరూపాన్ని చూస్తూ ఉంటే జన్మ చరితార్థమవుతూ ఉన్నది కదా. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తి బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా అంటూ రామానుజాచార్యుల వారు సంస్తుతి చేశారు కదా. స్వామి సకల జగత్తులను సృష్టించి పోషించి లయింపచేయటం అని
దివ్య లీలా విభూతికి నిలయుడవైన ఓ శ్రీనివాస, ఆశ్రయించిన జీవులని రక్షించడం అనే దీక్షలో సర్వదా నిమగ్నుడవైన ఓ దేవా, నీవు వేదాంగ శిఖరాలతో వెలుగొందేటువంటి తేజోమూర్తివి. నీ అనుగ్రహమే మాకు భక్తితో కూడిన బుద్ధి విశేషం. అంటే నీ అనుగ్రహం చేతనే మాకు జ్ఞానం సిద్ధించుగాక అని పరాత్పరుడైనటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుణ్ణి వీక్షిస్తే భవగతమైనటువంటి అనేక రకాలైన సమస్యలన్నీ కూడాను దూరీభూతాలు అవుతాయి. ఆహా, జ్వాజ్వల్యమానమైనటువంటి విద్యుత్ దీపాల మధ్య వేద పండితుల యొక్క విద్వత్యుక్తమైనటువంటి వేద మంత్రాల నడుమ అశ్వవాహనం పైన కొలువు తీరి భక్తుల పాలిటి కల్పవృక్షంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం వీక్షిస్తూ ఉన్నాం. లౌకికమైనటువంటి ఈ నేత్రాలు సరిపోవు స్వామివారి యొక్క దివ్య స్వరూపాన్ని దర్శించడానికి. మరి ఏం కావాలండి అంటే భక్తి అనేటువంటి నేత్రంతోటి మనం స్వామి యొక్క స్వరూపాన్ని దర్శించుకోగలుగుతాం. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమత్మదాచార్యవర్యందాహమందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరక్మవ్యామాగ త్రినాయమేనే అస్మద్గురోర్భగవదశ్చైకచిందో రామానుజస్య శరణో శరణం ప్రపద్యే మాతాపితా సర్వం యదేవ నియమేన మదన్వయారాహమాద్యశ్చ న కులపదేః రఘులాభిరామం శ్రీమత్తదంగ్రయుగళం శ్రీభక్తిహారకులజాగరయోగివాన్ భక్తాంగ్రేణ పరకాలయధీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంగదమణిం మృణదోత్మనిత్యం താപരമേലാരണം കരിന്തരെ മല്ലിനാടാണ്ടവരപയൽ മെല്ലിയലാലായ അറുകുളവേന്തനാകത്താൽ എൺപതുവായി തയ്യാറെങ്കാലം താരൈ വീരാക്കേ താൻ മണ്ഡലമേട്ട് മാതിമുന്നാൾ ஐயானன் மாறல் கண்டதர் வாணிந்த அழகின கலங்கரித்த ஒய்யவு மகங்கல என்னை சொல்லி வன்னயம் பியம் தொழுதன் வெய்யதர் தழாலுமிழ் சகரகை வெங்கடவர்க்கனை விதிக்கெத்திய தையரதெங்களும் தரை விளக்கே தன் மண்டலமிட்டு மகாசிமுன்னல் ஐயனன் மலர் கொண்டு திருவணிந்து அழகின கனங்கரித்தனங் ஒய்யவு மங்கள என்னை சொல்லி வன்னயம் அம்பியம் தழுதன் வெய்யதர் தழலுமிழ் சகரகை வெங்கடவர்க்கனை விதிக்கெத்திய வெள்ளனுன் மலர் கொண்டது
వేత్యం విబుధైరగమ్యం విశ్వేశ్వరం వీతసమస్తదోషం సర్వప్రపంచస్య చ మూలభూతం శ్రీశ్రీనివాసం నియతం భజేహం. కళ్యాణగుణ రత్నాకరుడైనటువంటి ఆ వెంకటనాథుడి యొక్క మనోహరమైనటువంటి బ్రహ్మోత్సవాలు, శ్రీనివాస మంగాపురంలో కొలువు తీరినటువంటి ఆ వెంకటనాథుని యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈవేళ అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామివారిని మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. అశ్వం అనే పదానికి చెప్పిన వ్యుత్పత్తి అశ్నుతే గమనేన ఇత్యశ్వః అంటే గమనం చేత వ్యాపించునది అని అర్థం. గమనం చేత వ్యాపించే లక్షణం కలిగినటువంటిది అశ్వం. ఆ అశ్వాన్ని అధిరోహించినటువంటి స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. విరాట్ పురుషుడు చేసినటువంటి సృష్టి యజ్ఞక్రమాన్ని వివరిస్తూ ఉన్న వేదం తస్మాదస్వ అజాయంత అని చెప్పింది. ఆ యజ్ఞం నుంచి అశ్వాలు ప్రభవించాయి అని. పరమాత్మ యొక్క అవతారాలలో జ్ఞానపూర్ణమైనటువంటి అవతారం హయగ్రీవ అవతారం. హయగ్రీవ అవతారంలో ఆ పరాత్పరుడైనటువంటి పరంధాముడు శ్రీ మహావిష్ణువు అశ్వముఖాన్ని ధరించి భక్తులందరికీ కూడాను జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈవేళ శ్రీనివాస మంగాపురంలో స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి మన అందరికీ కూడాను దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. లోకంలో మనం జ్ఞానము విజ్ఞానము అనే రెండు మాటలను వింటూ ఉంటాం. వీటి మధ్య చిన్న అంతరం ఉన్నది. మోక్షకి విజ్ఞానము అని పేరు. ఈ జ్ఞానము విజ్ఞానము రెండూ కూడాను స్వామివారిని చేరేందుకు చక్కని మార్గాలవుతాయి. జ్ఞానమనేటువంటిది మోక్ష సంబంధమైనది కాబట్టి నేరుగా స్వామివారి చెంతకు మనల్ని చేర్చేటువంటిది. ఇవాళ అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి మనకి అపూర్వమైనటువంటి కాంతులను విరాజిల్లేటువంటి జ్ఞాన తేజో వారాసిని మన పైన కురిపిస్తూ ఉన్నారు. ఆహా, అమ్లానమైనటువంటి దివ్య మాలికల మధ్య ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస పరమాత్మ సమస్త లోకాలకు కూడా కళ్యాణాన్ని కలిగించే విధంగా, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించే విధంగా విరాజిల్లుతూ మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. అంతేకాదండి, శ్రీ సూక్తంలో మహాలక్ష్మి అమ్మవారిని స్తుతిస్తూ అశ్వపూర్వాం రథమధ్యాం అని కూడా పేర్కొనడం జరిగింది. గుర్రాలు పుంచినటువంటి రథం మధ్య ఆ తల్లి కూర్చుని ఉంటుంది. అశ్వమేధమనేటువంటి యజ్ఞం కూడా ఉండనే ఉన్నది. దానికి రాష్ట్ర శ్రేయస్సు అని కదా అర్థం. అంటే ఇవాళ స్వామి దివ్యమైనటువంటి అశ్వాన్ని అధిరోహించి సమస్త లోకాలకు కూడాను శ్రేయస్సుని కలిగిస్తూ ఉన్నాడు. జ్ఞానాన్ని, అదేవిధంగా అలౌకికమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందమనేటువంటి కైవల్యాన్ని ప్రసాదింపచేస్తూ ఉన్నారు మనకు స్వామివారు. హయగ్రీవ అవతారంలో స్వామి అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినట్లుగా ఇవాళ ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని మన పైన ప్రసరింపచేస్తూ ఉన్నారు. సమాహార సామ్నాం ప్రతిప్రదమృచాం ధామయజుషాం లయ ప్రత్యూహానాం లహరి వితతిర్బోధజలదేహి కథాదర్పక్షుభ్యత్కదక కులకోలాహలభవం హరత్వంత్వార్ధ్వాంతం హయవదన హేషాహలహలహ అని హయగ్రీవ స్తోత్రంలో ఆ స్వామి యొక్క
అపూర్వమైన తత్వం చెప్పబడింది. శ్రీమన్నారాయణుడి యొక్క విజ్ఞాన అవతారమే హయగ్రీవ అవతారం. హయవదనుడైనటువంటి స్వామి చేసేటువంటి ఆ సకిలింతకు హేష అని పేరు. విద్యామూర్తి అయినటువంటి ఆ హయగ్రీవుడు సకిలించినటువంటి ఆ ధ్వనియే వ్యక్తమై ఋగ్యజుస్సామాలకు స్థానమైంది. ఆహా, ఆనాడు హయగ్రీవ అవతారాన్ని ధరించి స్వామి మా యావత్తు అశ్వజాతికి భాగ్యాన్ని కలిగించాడు. ఇవాళ నేను వాహన రూపాన్ని పొంది స్వామివారికి కైంకర్యం చేస్తున్నాను కదా. నా జాతి పట్ల స్వామికి ఎంతటి అభిమానం ఉన్నది అని స్వామిని చక్కగా సేవిస్తూ ఉన్నటువంటి ఆ అశ్వరాజం అనుకుంటున్నదా అన్నట్లుగా ఆ అశ్వము యొక్క స్వరూపాన్ని చూస్తూ ఉంటేనే మనకు తెలుస్తూ ఉన్నది. దివ్యమైన స్వామివారిని దర్శించుకుందాం. శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలధి విహార కుంజర వరదా బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలధి విహార కుంజర వరదా సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. వటపత్రశయన భువన పాలన జంతు హఠకార కరణ శృంగారాధిప వటపత్రశయన భువన పాలన జంతు హఠకార కరణ శృంగారాధిప పటుతర నిత్య వైభవరాయ తిరువేంకటగిరి నిలయ జగన్నాథ పటుతర నిత్య వైభవరాయ తిరువేంకటగిరి నిలయ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం.
కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం 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 త్వమేవ శరణం. బాలాజీతి వదంతి కేచన బుధాః ప్రాకారసింహస్థితే ఈశానం నిగదంతి భక్తవరదం బిల్వార్చనయా కేచన బ్రహ్మైకం స్వమతానుసారమవనౌ సంబోధ్యతేనైకదా నిత్యం సర్వగమవ్యయం చ పరమం బ్రహ్మేతి జానామ్యహం. భక్తులు బాలాజీ అని పిలిచిన, ఈశ్వర అని పిలిచిన, శ్రీనివాస అని పిలిచిన, వెంకటేశ అని పిలిచిన వారి పాలిట కొంగు బంగారంగా నిలిచి వారి కోర్కెలు తీర్చేటువంటి కల్పవృక్షం శ్రీ వెంకటనాథుడు. శ్రీనివాస మంగాపురంలో భక్తుల పాలిటి కల్పవృక్షంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామిని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. వినీతమనేటువంటి అశ్వాన్ని అధిరోహించినటువంటి స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. మనస్సు అనేటువంటి ఇంద్రియం స్వామిని వహిస్తే అది వినీతమవుతుంది. వినీతము అంటే సుశిక్షణ కలిగినటువంటి గుర్రం. మనస్సు శ్రీవారిని వహించడంలో అంటే ప్రభువు మనస్సు తెలిసి ప్రవర్తించే విషయంలో చక్కని శిక్షణ పొందుతుంది. కనుకని వినయంతో సుశిక్షితమైన మనోవినీతంపై సకల జీవన మనోధిష్ఠిత నాయకుడైన ఆ వెంకటనాథుడు ఈ తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడాను అనుగ్రహిస్తున్నటువంటి దివ్య సన్నివేశం అది. అశ్వము వేగానికి బలానికి ప్రతీక. అంటే స్వామి తన భక్తులను రక్షించడం కోసం అత్యంత వేగంతో కదలి వస్తాడు అని చెప్పడానికి ప్రతీకగా ఈ అశ్వం నిలుస్తుంది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్లోక రక్షైకారంభకున్ భక్తపాలన కళా సంరంభకున్ అని కదా పొతనామాచ్యుల వారు ఆ పరమాత్మని సంస్థితి చేశారు. సమస్త విశ్వాలను కూడా రక్షించడం అనే ఆత్య కర్తవ్యం కలిగినటువంటి స్వామి. ఆహా, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మనోహరమైన బ్రహ్మోత్సవాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆహా, చూడండి, జానపద సంబంధమైనటువంటి కళలతో ఆ వెంకటనాథుడికి కైంకర్యం చేస్తూ ఉన్నారు. మనోహరంగా నేత్రపర్వంగా సాగుతూ ఉన్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి అశ్వాన్ని అధిరోహించి సమస్త భక్త జనావళికి అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. జ్ఞానానికి, చైతన్యానికి, వేగానికి, బలానికి ప్రతీకగా నిలిచేటువంటిది అశ్వం. అటువంటి అశ్వాన్ని ఈవేళ స్వామి చక్కగా అధిరోహించి భక్త జనావళందరికీ కూడాను అనుపమానమైనటువంటి అనుగ్రహాన్ని అభివర్షింపచేస్తూ ఉన్నారు. విజ్ఞాన శాస్త్రంలో సైతము ఒక యంత్రం యొక్క శక్తిని నిర్ణయించేటువంటి పద్ధతిని చెప్పేటప్పుడు హార్స్ పవర్ అనేటువంటి మాటని వాడుతూ ఉంటారు. అంటే వేగానికి, బలానికి ప్రతీకగా ఆ అశ్వాన్ని స్వామి నిలిపాడు. అటువంటి అశ్వానికి వాళ్ళ కైంకర్యం చేసేటువంటి అవకాశాన్ని కల్పించాడు స్వామి. ఆహా, ఆ దివ్యమైనటువంటి కర్పూర నీరాజనాలని ఒక్కసారి మనం అందుకుందాం. మన జన్మ చరితార్థం అవుతుంది. ధర్మ సంస్థాపన చెయ్యటం కోసం స్వామి ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాను అని చెప్పారు.
ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అన్నటువంటి స్వామి కల్కి అవతారంలో అశ్వాన్ని అధిరోహించి కదా మనందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు అని చెబుతూ ఉన్నది. ఈ అశ్వవాహనం పైన ఉన్నటువంటి స్వామిని చూస్తూ ఉంటే కల్కి అవతారంలో ఉన్నటువంటి శ్రీనివాస పరమాత్మయ అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. మరి అటువంటి శ్రీనివాస పరమాత్మని త్రికరణ శుద్ధితో మనసా వాచా కర్మణ మనకు తోచిన విధంగా ఆ స్వామిని సేవించాలి. రకరకాలైన భక్తి మార్గాలను చెప్పి ఉన్నారు కదా. శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము అని ఏ భక్తి మార్గం ద్వారా మనం స్వామిని చేరుకోగలుగుతామో ఆ మార్గంలో ఆ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనం సేవించాలి. నీదగు సత్కదల్ నిండు మనముతోడ శ్రవణంబు సేసడి శ్రద్ధనిమ్ము నీదగు లీలలు నిఖిలంబు తలపోసి కీర్తనమెప్పించు కీర్తినిమ్ము నీదగు నామంబు నెమ్మది పులకింప స్మరణంబు నెరపడి సమయమిమ్ము నీదగు శుభచిహ్న నిరుపమ చరణాల పాదసేవన చేయు భాగ్యమిమ్ము నీదగు కృపతోడ నితరంబుడెందాన వందనంబు సేయు భక్తినిమ్ము. ఇలా రకరకాలుగా ఆ స్వామిని మనం ఏ విధమైన భక్తి మార్గంలో మనం సేవించగలుగుతామో ఆ భక్తి మార్గంలో మనం సేవిస్తూ చరితార్థులం అవుదాం. ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా
నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క శ్రీనివాస మంగాపురంలో సంస్థితుడైనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అశ్వవాహనం పైన కొలువు తీరిన ఆ పరమాత్మని మనం అందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటాచలపతిం శ్రితపారిజాతం వాగీశముఖ్య సురవందిత పాదపద్మం పద్మావతీ హృదయ పంకజలోలభృంగం ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణ భక్త్యా అన్నట్లు ఆ స్వామిని మనము కూడా మన హృదయము అనేటువంటి మంజూషలో చక్కగా నిలుపుకొని మనోవాక్కాయ కర్మలని ఏకత్రీకరించి స్వామిని ఉపాసన చెయ్యాలి. ఇవాళ అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి మనమందరం చూసి తరిస్తూ ఉన్నాం. స్వామిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు తరలి వచ్చినటువంటి భక్తజనం తెలుగునాట సుప్రసిద్ధమైనటువంటి జానపద కళారూపాల ద్వారా స్వామిని సేవిస్తూ ఉన్నారు. కోలాటాలు తెలుగింటి జానపద విజ్ఞానానికి చక్కటి ప్రతీకగా నిలిచేటువంటి కళ కోలాటమనేటువంటి కళ. ఆ కోలాటమనే కళ ద్వారా స్వామిని సేవిస్తూ ఉన్నారు భక్తులు. అందుకని ఎవరికి తోచిన విధంగా ఎవరికి వీలైన విధంగా ఆ స్వామిని త్రికరణ శుద్ధితో సేవిస్తే చాలు. ఆ స్వామి నేనున్నానంటూ వారిని తప్పక రక్షిస్తాడు. చూడండి, తన్మయత్వంతో భక్త్యావేశాలతో తాదాత్మ్యంతో ఆ భక్తజనమంతా కూడా గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి కోలాటమనే కళ ద్వారా చక్కని కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. అశ్వకైంకర్యాన్ని స్వీకరిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మని ఒక్కసారి దర్శించండి. జన్మ చరితార్థం అవుతుంది. చక్కని సుగంధాలను వెదజల్లేటువంటి పుష్పమాలికలను స్వామివారికి అలంకరింపచేశారు. విశ్వానికంతా కూడా స్వామి ఆతపత్రం గొడుగై అందరినీ రక్షించేటువంటి ఆ స్వామికి చక్కని గొడుగులతోటి సేవ చేస్తూ ఉన్నారు. ఆహా, కమనీయంగా నేత్రపర్వంగా సాగుతూ ఉన్నటువంటి ఆ అశ్వవాహన కైంకర్యాన్ని మనమందరం కూడాను వీక్షిస్తూ ధన్యులం అవుతూ ఉన్నాం కదా. హయగ్రీవ అవతారం ద్వారా స్వామి అశ్వముఖాన్ని ఆనాడు ధరిస్తే ఈనాడు ఈ అశ్వము ఆ హయగ్రీవ స్వరూపాన్ని మనసులో స్మరించుకుంటూ ఆహా ఎంతటి భాగ్యమో కదా అని ఉబ్బి తబ్బిబ్బు అవుతూ ఉన్నది. నేనే కాదు సుమా, త్రికరణ శుద్ధితో ఈ స్వామిని సేవించడానికి ప్రత్యక్షంగా ఇక్కడకు వచ్చినటువంటి భక్త శిఖామణులు ఎందరెందరో ఉన్నారు అని ఆ అశ్వము చూస్తూ భావిస్తూ ఉన్నది. విశ్వపతి అయిన వెంకటపతికి, వేదాంత వేద్యుడైనటువంటి వెంకటపతికి అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనల రాసి సంకీర్తనార్చన గావించారు. అన్నమాచార్యుల వారు ఇలా అంటూ ఉన్నారు. మించుల తురగము మిన్నుల మోవగా నంచెల గురుచల నాడగను నీవు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదజల్లితప్పుడు. ఆహా స్వామి, నువ్వు తురగం పైన అశ్వం పైన ఎంతో నేర్పుతోటి ఉండి భక్తులందరికీ కూడాను శాశ్వతమైనటువంటి సంపదని, కైవల్యమనేటువంటి సంపదను ప్రసాదిస్తూ ఉన్నావు కదా స్వామి అని అభిభావన చెయ్యవచ్చును. ఆహా, ఆ వేదాంత వేద్యుడైనటువంటి ఆ వెంకట పరమాత్మ తన భక్తులను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సుమా అన్నటువంటి భావాన్ని చక్కగా వ్యక్తపరుస్తూ శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి తిరుమాడవీధులలో విహరిస్తూ మన భక్తుల యొక్క హృదయంలో ఎల్లవేళలా కొలువు తీరి మనల్ని అనుగ్రహించే విధంగా ఉన్నారు.
విశ్వాసంబు కృషించి మూర్ఖజన సంవిక్షానుగంతవ్యులై విశ్వం బెల్లహరింపచూచు కలిలో వీరాకృతిం ఖడ్గమున్ శశ్వల్లీల ధరించి వచ్చు నిను ప్రాంచద్భూషణోద్భాసమానాస్వారూఢుని కొల్తు మలయప్ప మమ్ము రక్షించుమా అని మనమందరం కూడా స్వామిని వేడుకోవాలి. కల్కి స్వరూపంలో ఉన్నటువంటి స్వామివయ్యా నువ్వు అంటూ ఆ స్వామిని తను హృద్భాషలతోటి అంటే మనస వాచ కర్మణ స్వామిని సంస్తుతి చేస్తూ హృదయమనేటువంటి మంజూషలోకి మనం ఆహ్వానించుకోవాలి. అనంత కళ్యాణ గుణ రత్నాకరుడైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామిని వీక్షిస్తూ మనం అందరం కూడాను స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతూ ఉన్నాం. అదిగోండి కదలి వస్తున్నారు అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడు. సమస్త లోకాలకు కళ్యాణాన్ని కలిగించడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను సుమా అని చక్కని భావాన్ని వ్యక్తీకరిస్తూ అనుపమానమైనటువంటి సౌందర్యంతో రమణీయమైనటువంటి సౌందర్యంతో స్వామివారు మన చెంతకు వస్తూ ఉన్నారు. ఆహా, భక్తులందరూ కూడా చూడండి ఎంతో చక్కగా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. అదిగోండి ఆ భద్రగజం కూడాను ఎంతో ఆనందంగా స్వామివారిని వీక్షిస్తూ ఉన్నది. ఆ గజేంద్రుణ్ణి రక్షించావు కదా స్వామి, మా గజజాతిని మొత్తము కూడాను పరమ పావనం చేశావు నువ్వు, మాకు పుణ్యాన్ని ప్రాప్తింపచేశావు అని ఆ గజము అనుకుంటూ ఉన్నది. ఆహా, లోకోత్తరమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి శ్రీనివాస పరమాత్మని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆహా, రమణీయమైన కమనీయమైన భవ్యమైన దివ్యమైనటువంటి స్వామివారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ స్వామి మహాత్మ్యాన్ని ప్రకటించేటువంటి వేదాంతాలలోని సారాన్ని చక్కగా ఆకళింపు చేసుకొని స్వామి దివ్య వైభవాన్ని ప్రకటించేటువంటి పాసురాలలోని అర్థాన్ని అవగతం చేసుకొని వాటి లోపల ఉండేటువంటి అంతరార్థాన్ని గమనించి ఆ అంతరార్థం బోధించేటువంటి పరమార్థాన్ని గ్రహిస్తూ స్వామిని సేవించాలి. అంటే అర్థ అంతరార్థ పరమార్థాల త్రివేణి సంగమంగా శ్రీవేంకటనాథుడిని సేవించు. నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ ధ్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో.
मुरवैरिणे जगन्मोहनाय करिराजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय तरुणीन्दुकोटीर तरुणि मनस्तोत्र परितोषचित्ताय परमाय ते नमो तरुणीन्दुकोटीर तरुणि मनस्तोत्र परितोषचित्ताय परमाय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो पात्रदानोत्सव प्रतित वेङ्कटराय धात्रीशकामितार्थ प्रदाय पात्रदानोत्सव प्रतित वेङ्कटराय धात्रीशकामितार्थ प्रदाय गोत्रभिन्मणिरुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो गोत्रभिन्मणिरुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो नमो नारायणाय नमो नारायणाय सगुणब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो कलौ युगे अस्मिन्नपि सन्ति राक्षसास्तदीयशिक्षां कुरु देव सत्वरं न चेत् कथं स्यात् सुजनस्य रक्षणं खगेश शैलाधिप वेङ्कटेश्वरा సప్తగిరిధాముడు కలియుగ సార్వభౌముడు ఏడేడు లోకాల రేడు అయిన ఆ ఏడుకొండల స్వామి శ్రీనివాస మంగాపురంలో కొలువు తీరి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా సమస్త లోకాలలో ఉన్నటువంటి తన భక్త కోటికి కూడాను శుభ పరంపరని కలిగిస్తూ ఉన్నారు. ఈవేళ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు అశ్వవాహనం పైన అత్యంత ఠీవిగా విరాజిల్లుతూ ఉన్నారు స్వామి. ఆహా, ఎంతటి సౌభాగ్యం కదా ఆ పువ్వులది, ఆ ఆభరణాలది. స్వామి స్వరూపం చెంత చేరి చరితార్థమవుతూ ఉన్నాయి. పూచిన పువ్వులు ధన్యమయ్యాయి, ఆ అలంకారాలన్నీ కూడాను ధన్యమయ్యాయి స్వామి యొక్క స్వరూపం చెంతకు చేరి. అంతకంటే ఇంకా కావాల్సినటువంటిది ఏముంటుంది? మనం కూడా లౌకికమైనటువంటి ఈ భవబంధాల నుండి అలౌకికమైనటువంటి ఆ శ్రీనివాస పరమాత్మ యొక్క పాదాల చెంతకు చేరే విధంగా స్వామిని శరణు వేడాలి. భక్తి ప్రపత్తులతోటి ఆ అశ్వవాహనం పైన కొలువు తీరినటువంటి స్వామిని మనసారా పిలిస్తే ఆ స్వామి మన హృదయాల వద్దకు కదలి వస్తారు. చూడండి, కల్కి స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి యొక్క దివ్య వైభవాన్ని అశ్వాన్ని అధిరోహించి అత్యంత వేగంతో మీ వద్దకు నేను వస్తున్నాను అన్న సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు. వేగాన్ని చెప్పేటప్పుడు అశ్వవేగము, మనోవేగము, వాయువేగము అని చెబుతూ ఉంటారు. అశ్వము వేగతత్వానికి చిహ్నితమైనటువంటిది. వేగంగా
తన భక్తుల దగ్గరకు స్వామి కదలి వస్తారు అనడానికి నిదర్శనమైనటువంటి వాహనం అశ్వవాహనం. అశ్వకైంకర్యాన్ని అందుకుంటూ ఉన్నటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క సుందర దరహాసాన్ని చూడండి. ఆ చిరునవ్వులను చిందిస్తూ స్వామి తన భక్తుల యొక్క భక్తిని మనసారా స్వీకరిస్తూ ఉన్నారు. ఆహా, నా భక్తులు చక్కని కళారూపాలను ప్రదర్శిస్తూ నన్ను సేవిస్తూ ఉన్నారు కదా. ఎవరు ఏ విధంగా నన్ను భావిస్తే వారి భావములలో అంటే వారి మనస్సులలో నేను కొలువు తీరి ఉంటాను అని ఆ శ్రీనివాస పరమాత్మ చెబుతూ ఉంటారు కదా. గాం భూమిం ధేనుం స్వర్గం వేదం వా విందతి ఇది గోవింద అని చెబుతూ ఉంటారు. గోవింద శబ్దానికి వ్యుత్పత్తిని గోవుని, అదేవిధంగా భూమిని, స్వర్గాన్ని, వేదాన్ని ఆనందింపచేసేటువంటి వాడు ఆ గోవిందుడు. ఆ గోవిందుడే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా శ్రీనివాస మంగాపురంలో అత్యంత వైభవోపేతంగా విరాజిల్లుతూ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో అనుపమానమైన అపూర్వమైన అమేయమైనటువంటి అశ్వాన్ని అధిరోహించి మన రెండు కళ్ళని కూడాను ధన్యం చేయటమే కాదు, మన జన్మనే చరితార్థం చేస్తూ ఉన్నారు. గుణగణ భావ దేవా నమో దేవా, పావన గుణగణ భావ, పావన గుణగణ భావ దేవా నమో దేవా, పావన గుణగణ భావ, పావన గుణగణ భావ దేవా నమో దేవా. జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా, ఆ ఆ ఆ జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా, నిగమ పాదయుగ నీరజనాభ, నిగమ పాదయుగ నీరజనాభ, అగణిత లావణ్యాననా దేవా నమో దేవా, పావన గుణగణ భావ, పావన గుణగణ భావ దేవా నమో దేవా. ఘన వేదాంతైర్గణన ఉదార, కనక శంఖ చక్రకరాంక, ఘన వేదాంతైర్గణన ఉదార, కనక శంఖ చక్రకరాంక, దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర, దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర, భావజ కల్జ భవజనక శ్రీవనిత హృదయేశ,
భావజ కంజ భవజనక శ్రీవనితా హృదయేశ శ్రీ వెంకటగిరి శిఖర విహార పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావ దేవా 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 నమో నాహం యాచి బహువిధధనం నైవ హర్మ్యాన్ మనోజ్ఞాన్ శశ్వత్కీర్తిం సుజనకవిభిః స్తూయమానాం న యాచే సర్వోత్కృష్టామతుల పదవీం నైవ యాచే కదాచిద్యాచేహం తే చరణభజనం కేవలం ముక్తికామః. ఓ శ్రీనివాస పరమాత్మ, నేను లౌకికమైనటువంటి ఈ సంపదలను ఎప్పుడూ కూడా కోరుకోను, అలాగే మనోజ్ఞమైనటువంటి భవనాలను కోరుకోను, శాశ్వతమైనటువంటి కీర్తిని కోరుకోను, పదవులను కోరుకోను. కానీ ఒక్కొక్క మారు కోరుకుంటానయ్యా. ఏంటి అంటే నీ పాదములను సేవించటంని మాత్రం కోరుకుంటాను. నీ పాదాలను సేవించడం అనేదాన్ని ఎందుకు కోరుకుంటానంటే ముక్తికామః, శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని పొందడం కోసం నాకు ఏకైక మార్గం నీ యొక్క పాదాలే స్వామి అని చెబుతూ ఉన్నారు. మనం కూడా ఆ శ్రీనివాస పరమాత్మని త్రికరణ శుద్ధితోటి అలౌకికమైనటువంటి సంపదల కన్నా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి కైవల్యం కోసం శరణు వేడటం మిన్న. శ్రీ వెంకటేశ సహస్రనామావళిలో కల్కి మ్లేచ్ఛ ప్రహర్తాచ దుష్ట నిగ్రహకారకః ధర్మ ప్రతిష్ఠకారీ చ చాతుర్వర్ణ్య విభాగకృత్ అని హయగ్రీవ కైటబారిః అనే నామాలున్నాయి. ఇవి స్వామివారి యొక్క అశ్వవాహనారూఢ తత్వాన్ని అలాగే హయగ్రీవావతార వైభవాన్ని సూచిస్తూ ఉన్నాయి. అనేక శాసనాలలో కూడాను అశ్వవాహన సంబంధితమైనటువంటి అంశాలు మనకి లభిస్తూ ఉన్నాయి. వేలాది సంవత్సరాలుగా తిరుమల క్షేత్రంలో కొలువు తీరినటువంటి ఆ స్వామి యొక్క దివ్యతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ స్వామియే కదా శ్రీనివాస మంగాపురంలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అదిగోండి మనోహరమైనటువంటి మనోజ్ఞమైనటువంటి రమణీయమైనటువంటి అశ్వవాహనం యొక్క కైంకర్యాన్ని స్వీకరిస్తూ స్వామి మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఆ అశ్వం ఒక్కటే అయినప్పటికీ కూడాను మన మనస్సులు అనేటువంటి అశ్వాలు కూడా ఆ అశ్వంలో అంతర్భాగాలు అవుతాయి. అంటే మన మనస్సులను కూడాను స్వామివారు చక్కగా తెలుసుకొని ఆ అశ్వరూప తుల్యత్వం ఉన్నది కాబట్టి మనల్ని కూడాను అనుగ్రహిస్తూ ఉంటారు. అదిగోండి శుభప్రదమైనటువంటి భద్రగజము, రజతముతో చక్కని వైభవాన్ని కలిగి ఉన్నవా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ గొడుగులు ఆ పరమాత్మకు కైంకర్యాన్ని చేస్తూ ధన్యమవుతూ ఉన్నాయి. అవి కూడాను భౌతికంగా వస్తువులే కావచ్చును, కానీ అంతరాంతరాలలో మనం గమనించినట్లయితే అవి కూడా తమ తత్వాన్ని చరితార్థం చేసుకునేందుకే స్వామివారి చెంతకు చేరాయి. ముద్దు ముద్దు నవ్వులతోటి సుందర దరహాసంతోటి సమస్త లోకాలను కూడాను పరిపాలించేటువంటి ఆ వెంకటనాథుణ్ణి మనం దర్శిస్తూ ఉన్నాం. జ్ఞాన విజ్ఞానాల ద్వారా మన లౌకికమైనటువంటి భవబంధనాలను పోగొట్టుకొని
మనం శాశ్వతమైనటువంటి పారమాత్మిక తత్వాన్ని అందిపుచ్చుకునేందుకు అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామిని దర్శించి మనోవాక్కాయ కర్మలతోటి శరణు వేడాలి. అటువంటి భక్తితో స్వామిని మనమందరము కూడాను సేవించి చరితార్థులమవుదాం. ఓం నమో వెంకటేశ. నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. గోవింద హరే జయ జయ గోపాల హరే. గోవింద హరే జయ జయ గోపాల హరే. గోవింద హరే జయ గోపాల హరే. గోవింద హరే జయ గోపాల హరే. గోవింద హరే జయ జయ గోపాల హరే. గోవింద హరే జయ జయ గోపాల హరే. గోవింద హరే జయ గోపాల హరే. గోవింద హరే జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. గోవింద హరే జయ 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 జయ 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 జయ గోపాల. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈవేళ
అశ్వవాహనం పైన కొలువు తీరినటువంటి ఆ వేదవేద్యుడు విశ్వపతి అయిన వెంకటపతిని మనం అందరం కూడా దర్శించుకుంటూ ఉన్నాం. కరుణశ్రీ కవీంద్రుల వారు ఆ స్వామిని మనోహరంగా ఇలా వర్ణిస్తూ ఉన్నారు. నీవానందరసైకమూర్తివి శృతుల్ నిన్ను ప్రశంసించు, నీచే వెల్గున్ జగమెల్ల నీ కొరకు పుష్పించు త్రయీవల్లికల్ నీ వల్లన్ సిరులవ్వు నీకు సరి లేనేలేరు, నీయందే నా భావం వైక్యమునందే భక్త సులభా పద్మావతీ వల్లభా. ఇది సార్వవిభక్తికమైనటువంటి పద్యం. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి మొదలైనటువంటి అన్ని విభక్తులని రంగరించి ఆ శ్రీనివాసుణ్ణి సంస్థితి చేసినటువంటి పద్యం. ఇవేమో విభక్తులు, మనమందరము ఏమో భక్తులం. భక్తులందరూ కూడాను విశేషమైనటువంటి భక్తితో, విభక్తితో స్వామివారిని సేవించుకోవాలి. కవులు, కళాకారులు రకరకాలుగా స్వామివారిని సేవించి చరితార్థులయ్యారు. మనం కూడా మనకు తోచినటువంటి మార్గంలో ఆ స్వామివారిని సేవించుకుంటూ ధన్యులం కావాలి. ఆహా, ఎంతటి అదృష్టం కావాలి ఆ స్వామివారి యొక్క మనోహరమైన ఆ అశ్వవాహన కైంకర్యాన్ని పొందుతూ ఉన్న స్వరూపాన్ని వీక్షించాలి అంటే. పచ్చని వస్త్రాన్ని ధరించి ఈ లోకమంతా కూడాను పచ్చగా కళకళలాడుతూ ఉండాలి అని స్వామి అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దివ్యమైన సన్నివేశాన్ని చూస్తూ ఉంటే మనది కదా భాగ్యం అని అనిపిస్తూ ఉన్నది. రాయలవారు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత అభిమానం కలిగినటువంటి వారు. 7 కొండల స్వామిని 7 పర్యాయాలు దర్శించినటువంటి ఆయన. అంతేకాకుండా రకరకాలైనటువంటి ఆభరణాలను స్వామికి సమర్పించారు. అంతేకాదు పద్యాభరణాలను కూడా సమర్పించారు. ఆహా, దివ్యమైనటువంటి స్వామివారి యొక్క అపూర్వమైన ఆ కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ మనం కూడా ధన్యులం అవుదాం. శ్రీకమనీయహారమణి చెన్నుగా తానును కౌస్తుభంబునందా కమలావధ్యూటియు ఉదారతతోప పరస్పరాత్మలందా కలితంబులైన తమ ఆకృతులచ్చతపైకి తోప అస్తోకతనందుతోచెనన శోభిలు వెంకటభర్తగొల్చెదన్. శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీ వెంకటనాథుడిని చక్కగా సంస్తుతి చేసినటువంటి పద్యం. అశ్వవాహనం పైన కొలువు తీరినటువంటి స్వామిని చూస్తూ ఈ పద్యంలోని మనోహర తత్వాన్ని అర్థం చేసుకుందాం. లక్ష్మీదేవి తన వక్షస్థలంలో ధరించినటువంటి హారమణిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమూర్తి ప్రతిబింబిస్తూ ఉన్నది. అలాగే వెంకటేశ్వర స్వామి వారు ధరించినటువంటి కౌస్తుభమణిలో లక్ష్మీదేవి యొక్క దివ్యమూర్తి ప్రతిబింబిస్తూ ఉన్నది. ఈ విధంగా పరస్పరం ఒకరి ఆత్మలో మరొకరు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ప్రణయమూర్తుల తత్వానికి నిలయుడైన వెంకటాచలపతిని నేను సేవిస్తున్నాను అన్నారు రాయలవారు. అంటే ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలో అందరికీ కూడాను లక్ష్యప్రాయంగా తెలియచేస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామివారు. స్వామివారి యొక్క హృదయంలో అమ్మవారు, అమ్మవారి యొక్క హృదయంలో స్వామివారు ఇలా ఉండడం సమస్త లోకాలకి కూడాను స్ఫూర్తిమంతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి దాంపత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అనంత కళ్యాణ గుణరత్నాకరుడు కమనీయ వైభవంతో విరాజిల్లుతూ ఉన్నటువంటి కళ్యాణమూర్తి అయినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం
దర్శించుకుంటూ ఉన్నాం. చూడండి, భక్తులు తన్మయత్వంతో తమ తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి వైనం నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి 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 దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి గోవర్ధన ధర గోకుల పాలక గోవర్ధనధర గోకుల పాలక దేవేశాధికతే నమో 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 శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి రామనామ నారాయణ విష్ణు రామనామ నారాయణ విష్ణు దామోదర శ్రీధర నమో 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 శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో ప్రస్తుతం అశ్వాన్ని అధిరోహించి మనందరికీ కూడాను కమనీయమైన కళ్యాణవంతమైనటువంటి